ఐపాక్ టీంకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? ఆ మనస్పర్ధల కారణంగానే ఐపాక్ సేవలకి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు చరమగీతం పాడిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. ఐపాక్ టీంకి జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఆ మనస్పర్ధల కారణంగానే ఇప్పుడు ఐపాక్ సేవలకి వైఎస్ఆర్సీపీ చరమగీతం పాడింది అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూసినటువంటి నేపథ్యంలో ఆ ఓటమికి ఐపాకే కారణం అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే ఐపాక్ టీంకి జగన్మోహన్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని, ఆ మనస్పర్ధల కారణంగానే ఇప్పుడు ఐపాక్ సేవలకి వైఎస్ఆర్సీపీ గుడ్ బై చెప్పింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఐపాక్ టీం 2014 నుంచి 19 వరకు జగన్కి చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయటం కానివ్వండి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఒక జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసింది ఐపాక్ టీం. ఒక్క ఛాన్స్ అనే నినాదంతో వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం అయితే ఒక రకంగా అది జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ప్లస్ అయ్యింది. సరే, గెలిచిన తర్వాత ఎందుకు మైనస్ అయ్యింది అని చూస్తే, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొత్త క్వార్టరీలు అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది. సో ఈ ఐపాక్ టీం ఏముంది, మనకు నచ్చిన వాళ్ళతో మనం నచ్చినట్టు చేసుకోవచ్చు కదా. అప్పుడు అయితే సజ్జల గారికి అంత ఇంపార్టెంట్ లేదు కదా. సో సజ్జల గారికి ఇంపార్టెంట్ లేనప్పుడు ఐపాక్ టీంతో పెద్ద వాళ్ళకి టచ్ ఉండేది కాదు. సో అది ఐపాక్ టీం అనేది అది ఒకటి. ఇదే సజ్జల గారు ఎప్పుడైతే అధికారంలో వచ్చిన తర్వాత ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆయనకి కావాల్సిన వ్యక్తుల్ని పెట్టుకోవటం మొదలు పెడతా వచ్చాడు. అంటే సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా అప్పచెప్పటమే కానివ్వండి, సో వాళ్ళు చేసిన పనులే కానివ్వండి, అక్కడ వీళ్ళిద్దరికీ నేను అనుకుంటా మేబీ సింక్ అవ్వకపోయి ఉండొచ్చు. ఐపాక్ టీమే కానివ్వండి, సోషల్ మీడియాది సజ్జల భార్గవ రెడ్డిదే కానివ్వండి, ఇది డిఫరెంట్. అదో కోణంలోకి వెళ్తే ఇది ఒకటి, ఇట్లా డిఫరెంట్ వేలో కూడా నడిచాయి. అంటే ఇక్కడ ఏంటంటే అదంతా ఇప్పుడు ఆ తప్పునంతా ఎవరి మీద నెట్టుతున్నారు? ఓడిపోయిన తర్వాత, అంటే ఒక టర్మ్లో గెలిచినప్పుడు తెలియలేదా ఐపాక్ టీం గురించి? ఇప్పుడు ఓడినాక మటుకు ఎందుకు దాన్ని నెట్టేయాలనుకుంటున్నారు? ఓడిన తర్వాత ఎవరు హ్యాండిల్ చేస్తే, అంటే గెలిచినప్పుడు ఎవరు హ్యాండిల్ చేస్తే అది జరిగింది? అధికారంలో ఉన్నప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి ఇచ్చారు కదా. సో ఆయన బాధ్యత కూడా ఉంది కదా. సో ఆయన ఏ రకంగా ప్రజల్లో కంటే బూతు సంస్కృతి తీసుకొచ్చాడో, బూతులు మాట్లాడటం, అప్పటి వరకు బూతులు అనేది లేకుండా ఉండే. అసలు వైసీపీ కొన్ని డిజైన్ చేసుకున్నటువంటి కార్యక్రమాలు, గడప గడపకి వైసీపీ, రావాలి జగన్ కావాలి జగన్, అలాగే సిద్ధమేనా, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అసలు వైఎస్ఆర్సీపీకి ఈ ఐపాకే డిజైన్ చేసి ఇచ్చింది. ఐపాక్ సూచనల మేరకే ఆ కార్యక్రమాలను చేపట్టింది వైసీపీ అనేటువంటి వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు రాను రోజుల్లో ఇక జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని మళ్ళీ వ్యూహకర్తగా, అంటే ఎన్నికల వ్యూహకర్తగా ఐపాక్ టీంని పెట్టుకునేటువంటి అవకాశం లేదనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎవరిని పెట్టుకునేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు వేరే విషయంగా ఆలోచించినా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మటం అనేది కష్టం మనుషుల్ని. సో ఆ నమ్మకపోవడం అనే దానికి కుటుంబ సభ్యులను కూడా ఎలా దూరం పెట్టుకున్నాడు అనేది తెలుసు. అదేలాగా ఐపాక్ టీమును కూడా నమ్మకపోయిండొచ్చు. ఇప్పుడు ఆయనకి ఒక టైం నమ్మకం అనేది, ఆయన కష్టంలో ఉన్నప్పుడు ఉన్నాళ్ళు వేరుగా ఉంటారు. సరే, ఆయన హ్యాపీ మూడ్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ పక్కన నెట్టేస్తాడు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ చరమగీతం పాడినటువంటి ఈ ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్కి చెందినటువంటి ఐపాక్ టీమా లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన ఐపాక్ టీమా? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు ఈ ఐపాక్ టీంని వదిలి బయటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఈ ఐపాక్ టీంని హ్యాండిల్ చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఐపాక్ టీంకి గుడ్ బై చెప్పింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అంటే ఐపాక్ టీంలో ఉన్నవారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉంటారు కదా, ఆయనకి గుడ్ బై చెప్పినట్లా, లేకపోతే ఇది ప్రశాంత్ కిషోర్ టీంకి అచ్చంగా గుడ్ బై చెప్పినట్లా? ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ టీంకి గుడ్ బై చెప్తున్నట్టే కనపడుతుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గారు మనం చాలా సార్లు చూసాం, అతన్ని డైరెక్ట్ గా నేను తప్పు చేశాను, ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగించాను అనేది ఆయన పశ్చాత్తాపడినట్టు ఆయన చెప్పుకున్నట్టు కూడా మనం అందరం విన్నదే. అంటే
ఇలాంటి వ్యక్తిని గెలిపించి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటిది అని చెప్పి ఆయన అన్నమాట కూడా నిజమే. సరే, ఈ రోజున ఆయన టీడీపీతో అక్కడక్కడ కలవటమే కానివ్వండి, ఆయన వేరే సర్వేలు చేస్తూ టీడీపీ గురించి చెప్పటం కానివ్వండి, బయట మాట్లాడినప్పుడు మీడియా పరంగా కూడా అవన్నీ కూడా ఆయనకు ఒక అనుమానం అనేది రేకెత్తించి ఉంటది జగన్మోహన్ రెడ్డికి. ఇదేంటి ఐపాక్ టీం నా దగ్గరే ఒక మేబీ ప్రశాంత్ కిషోర్ మనుషులే కాబట్టి సో వాళ్ళు ఏమైనా టీడీపీకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారనే ఆలోచన. నేను అదే చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి ఎవరిని నమ్మడు. అంటే నమ్మకపోబట్టే ఆయన తల్లినైనా చెల్లినైనా పక్కన పెట్టడం, వివేకానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆయన చనిపోవాల్సి రావటం కానీ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళనే నమ్మని వ్యక్తి ఐపాక్ టీంని ఎప్పుడు వరకు నమ్ముతాడు? సో అక్కడి వరకే నమ్మాడు. సరే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి విషయం వస్తేనా, ఆయన్ని ఇప్పుడు ఎవరూ లేని చోట అనుకుంటాం కదా, ఒక ఎడారిలో ఏదైనా అంటే ఆముదు చెట్టైనా మహావృక్షం అనుకుంటాం. సో ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఈయన అనే అంత సాహసం చేయరు జగన్మోహన్ రెడ్డి గారు. సో వెళ్ళిపోయే వాళ్ళే వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలే వెళ్ళిపోతున్నారు, ఎంపీలుగా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా తరిమేసుకుంటే ఆయన పరిస్థితి ఏంటి? సో అలాంటి ఆయన జోలికి వెళ్ళరు, కానీ వాళ్ళంతటా వాళ్ళకి నచ్చక వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఎవరిని పంపించాలన్నా పొమ్మని లేక పొగబెడుతున్నట్లుగా ఉంటది వ్యవహారం అన్నట్లు చెప్తూ ఉంటారు. అంత సీన్ ఎక్కడుంది ఇప్పుడు? ఆయన పొగబెట్టే వరకు ఆడ ఎందుకుంటున్నారు? వాళ్ళకే నచ్చక వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే వాళ్ళ ఇష్టం అది వెళ్ళిపోవటానికి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళిపోండి అనే ఛాన్స్ ఆయన వరకు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఆయనకి ఆ ఛాన్స్ లేదు. అక్కడ ఎవరైనా ఉంటే కదా ఆయన వెళ్ళిపోండి అంటానికి. ఉన్న నలుగురిని కూడా ఆయన పంపించేసుకుంటే పార్టీ పరిస్థితి ఏంటి? సో ఆయనకి అంత ధైర్యం చేయడం, అట్లా వెళ్ళిపోమని చెప్పే ఇది కూడా ఉండదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా. ఓకే, మరి రానున్న రోజుల్లో వ్యూహరచన చేయడానికి ఐపాక్ టీం సలహాలు సూచనలు గనక జగన్మోహన్ రెడ్డి తీసుకోకపోతే మరి ఎవరి సలహాలు సూచనలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఆయనకి చాలా మంది సలహాదారులు ఉన్నారు కదా, అంతమందిని సలహాదారులుగా పెట్టుకున్నప్పుడు సజ్జల గారు లాంటి వాళ్ళే మళ్ళా అంటే అంతమంది సలహాదారులు ఉన్నప్పుడు ఇక ఎన్నికల వ్యూహకర్తలు అవసరం లేదంటారా? ఎన్నికల వ్యూహకర్తలను కూడా ఆయన నమ్మడు. ఇప్పుడు పరిస్థితిలో నమ్మేటట్టు కనపడటం లేదు. సజ్జల లాంటి వాళ్ళు ఏం బ్యాకప్ అంటే ఆయనకంటూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ డెసిషన్ తీసుకుంటాడు, లేకుండా ఇంకొక కొత్త టీంని పెట్టుకోవటానికి ట్రై చేస్తాడు. సరే, మీరు ఇప్పుడు ఏదైతే ఐపాక్ లాంటి టీంని ఆయన రెడీ చేసుకుంటాడేమో. ఇప్పుడు ఎవరో ఆ ప్రశాంత్ కిషోర్ నాకెందుకు, ఆ రాబిన్ శర్మ నాకెందుకు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి నేనెందుకు వందల కోట్లు ఇవ్వాలి, నేనే ఆ నలుగురు కంప్యూటర్ ఆపరేటర్ని నలుగురిని పెట్టి ఊర్ల మీద తిప్పటగా నేనే చేసుకుంటే పోతుంది కదా అని ఆయనే ఒక టీం పెట్టుకుంటాడేమో. ఎందుకంటే ఆయనకి ఎవరి మీద కూడా నమ్మే పరిస్థితిలో లేడు ఇప్పుడు. అందుకని సజ్జల లాంటి వాళ్ళని పెట్టుకొని ఆయన ఆ రకంగా నడిపిస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరిని వెళ్ళిపోండి అంటే, ఐపాక్ టీం అంటే జీతాలు ఇవ్వాలి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అది వేరే విషయం. రాజకీయ నాయకుల్ని వెళ్ళిపోండి అనే సాహసం అయితే ఆయన చేయలేడు, వాళ్ళకే ఇష్టం లేక వెళ్ళిపోవటమే అవుతుంది. అసలు ఐపాక్ టీం కి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న ఆ మనస్పర్ధలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఆయన కనిపిస్తుంది వీళ్ళు నాకు సరిగా పని చేయట్లేదు. ఓకే, వాళ్ళ వల్లే ఓడిపోయామని భావించాడా? వాళ్ళ వల్ల ఓడిపోయారని. ఇప్పుడు ఒక్కటే, ఎవరైనా ఫస్ట్ సారి గెలిచారు అని అన్నప్పుడు ఒక ఛాన్స్ సిద్ధాంతం అనేది వర్కౌట్ అయింది, అంతకుమించి ఆయన ఇంక వేరే ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏం చేస్తాడు. సో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా, ఒక ఛాన్స్ ఇద్దాం. ఆ టైంలో తల్లి చెల్లి అంతా కుటుంబ సభ్యులంతా ఎమ్మడిబడి తిరిగారు చేశారు కాబట్టి ఒక ఛాన్స్. అది కూడా కాకుండా వివేకానంద రెడ్డి గారిని చంపటమే కానివ్వండి, ఆయన కోడికత్తి డ్రామా కానివ్వండి, ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి. సో దాని మూలన గెలిచావు. గెలిచిన తర్వాత జరిగిన పరిపాలన విధానం చూస్తారు వన్స్. అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఒకటి, నువ్వు సీఎంగా ఉన్నప్పుడు చేసింది ఏంటనేది చూస్తారు. ప్రజలు చూసే దృష్టి అట్లాగే ఉంటుంది. ఏ ప్యాక్ టీములు తీసుకొచ్చి పెట్టినా, ఐపాకే కదా ఇంకా వేరే ప్యాక్ టీములు తెచ్చిపెట్టినా ప్రజలు చూసేది మాకేం జరిగిందని చూస్తారే కానీ నువ్వు ఈ టీములు పెట్టావా ఆ టీములు పెట్టావా, సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడా, ఐపాక్ టీం ఉందా, దాన్ని నడిపేవాడు రాబిన్ శర్మనా లేకుంటే ప్రశాంత్ కిషోర్ గారా అని ఇవన్నీ ప్రజలకు అవసరం లేదు కదా. నీకు ఇచ్చిన ఛాన్సులు నువ్వేం చేసావు? సో మాకేం లాభం, మాకు కావాల్సింది మేము చేస్తాం, మాకు కావాల్సిన నాయకుడు మేము ఎన్నుకుంటాం. అదే ఎండ్ ఆఫ్ ద టైం ప్రజలు కోరుకునేది అదే చూస్తారు. వాళ్ళకేం మంచి జరిగితే అదే కావాలనుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.